అర్ధరాత్రి అడ్డంగా దొరికిపోయిన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ మాధురి రాథోడ్. ఇన్స్టాగ్రామ్లో 1,00,000, 2 లక్షల ఫాలోవర్స్ రాగానే మీకు కొమ్ములు వస్తాయా? గతంలో అమ్మాయికి ఒక లవ్ స్టోరీ నడిచింది. మాధురికి ఎడిక్ట్ అయిపోయిందంట. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి లేకపోతే నేను ఉండలేను, చచ్చిపోతానే దాకా వెళ్ళిపోయాడంట. అంటే అంత డీప్లోకి వెళ్ళిపోయాడు. అంతగానం నువ్వు దూలెక్కి కొట్టుకుంటే నేను ఒక విషయం అడుగుతున్నా మాధురి, నీకు ఆల్రెడీ వాళ్ళ వైఫ్ వచ్చి ఫ్రస్ట్రేషన్ మొత్తం చేసింది, బద్దలు భాషింగాలు చేసింది మొత్తం. అన్నది ఒక సాంగ్ ఉంది కదా, ఏది ఉత్తా చేతులు చాలా ఉత్తా చేతులతో ఇచ్చి పడేసింది అక్క. అయితే డివోర్స్ ఇచ్చేస్తాను, నేను ఆమెతోనే పర్మనెంట్ అయిపోతాను, నేను ఆమెను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. అంటే అంత నీచానికి దిగజారిపోయాడు. రాత్రిలో జాము రాత్రిలో హోటల్లో గట్టిగా అయింది కన. బయట వీళ్ళకేమవుతుంది, పెళ్లిళ్ళు ఉండవు, పెటాకులు ఉండవు. పబ్బులో కూడా తలిగిండా, సాంగ్లో కూడా తలిగిండా, సినిమాలో కూడా తలిగిండా, బయట కూడా తలిగిండా, ఇన్స్టాగ్రామ్లో కూడా తలిగిండా, ఫేస్బుక్లో కూడా తలిగిండా, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తారు. అండ్ ఈ పిల్లకి ఎంత సిగ్గు లేదు ఈ మాధురి రాథోడ్కి. ఒక పెళ్ళైన వ్యక్తికి ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తుందంట, మెసేజ్ పెడుతుందంట. ఆమె కత్తి తెచ్చి నేను పొడిచి పాడేస్తే ఏం చేస్తుంటేవి? ఆయన తాగుడు అలవాటు లేకుండా ఈ మధ్య తాగుతున్నాడంట. ఈ మేడం ఏమో పబ్బుల పోటీ తిరుగుతుంది కదా, సో తాగుడు అలవాటు ఉంది. నైట్ ఫుల్ బాటిల్ తీసుకొని భయ్యకు తాకిచ్చి ఇంకా మంచిగా ఎంజాయ్ చేసినట్టుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజాని. సో బ్యాక్గ్రౌండ్ లో తమ్నెల్ చూసి అర్థమైపోయింది కదా నేను ఏ ఇష్యూ మీద మాట్లాడబోతున్నాను. సో దీంట్లో తెలియని విషయాలు కూడా కొన్ని మాట్లాడబోతున్నాం. సో అర్ధరాత్రి అడ్డంగా దొరికిపోయిన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ మాధురి రాథోడ్, అది కూడా ఎవరితో దొరికిపోయిందో తెలుసా? ఈ మధ్య కాలంలో కొన్ని ఫోక్ సాంగ్స్ చేస్తూ ఫేమ్ లోకి వచ్చినటువంటి ఈశ్వర్ సాయి. సో వీళ్ళిద్దరు గతంలో చాలా రీల్స్ చేశారు, అదే విధంగా కొన్ని ఫోక్ సాంగ్స్ కూడా చేస్తూ ట్రెండింగ్ లోకి వచ్చారు. సో ఒకటే విషయం అడుగుతున్నా, అది ఫోక్ ఇండస్ట్రీలో కొంతమంది ఫేమస్ అవుతున్న వాళ్ళు కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో 1,00,000, 2 లక్షల ఫాలోవర్స్ రాగానే మీకు కొమ్ములు వస్తాయా? నాకు అర్థం కాదు. అంటే ఏదైనా ప్రమోషన్ ఉందని ఫోన్ చేస్తే వేలు చెప్తారు, ఏదైనా ఇంటర్వ్యూ కోసం ఫోన్ చేస్తే మీది ఏ ఛానల్, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఏం టాపిక్ మాట్లాడతారు? మీరేమైనా సెలబ్రిటీలా? గతంలో మనము మాధురి గురించి మాట్లాడాల్సి వస్తే, గతంలో అమ్మాయికి ఒక లవ్ స్టోరీ నడిచింది. ఆ అబ్బాయి కూడా ఇలాగే ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయినాడంట. కొన్ని రోజు లవ్ ట్రావెల్ అయింది, ఆ తర్వాత బ్రేకప్ అయిపోయింది. బ్రేకప్ అయిపోయిన తర్వాత మళ్ళీ కమ్బ్యాక్ ఇవ్వడం కోసం ఆ అమ్మాయి కొన్ని వీడియోలు స్టార్ట్ చేసింది. సో ఈ విషయం పక్కన పెడితే ఈరోజు నేను మాట్లాడే విషయం ఏంటంటే, సో మన సాయి ఈశ్వర్ ఎవరైతే ఉన్నారో, తనది మ్యారేజ్ అయ్యి 7 ఇయర్స్ అయింది. 7 ఇయర్స్ నుంచి మంచిగానే రిలేషన్ నడుస్తుంది వాళ్ళది. వైఫ్ అండ్ హస్బెండ్లో ఎలాంటి గొడవలు లేవు, చాలా హ్యాపీ లైఫ్ ఉంది. హ్యాపీ లైఫ్ అంటే హ్యాపీ లైఫ్. తనకు ఒక చిన్న బాబు ఉన్నాడు. సో ఎప్పుడైతే వాళ్ళ లైఫ్లో ఈ మాధురి అనే అమ్మాయి వచ్చిందో, అంటే వాళ్ళు గతంలో లవర్స్గానే ఉన్నారంట. సాయి ఈశ్వర్ ఎవరైతే ఉన్నారో టిక్ టాక్ నుంచే వాళ్ళు పరిచయం అంట. సో మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చి విడిపోయారు. ఆ తర్వాత మళ్ళీ ఏదో రకంగా కలిసిపోయారు వాళ్ళు. కలిసిపోయిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, మళ్ళీ డీప్ రిలేషన్లోకి వచ్చేసారు. ఈ అబ్బాయి అయితే మొత్తం మాధురికి ఎడిక్ట్ అయిపోయిందంట. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి లేకపోతే నేను ఉండలేను, చచ్చిపోతానే దాకా వెళ్ళిపోయాడంట. అంటే అంత డీప్లోకి వెళ్ళిపోయాడు. అంటే నేను సాయికి ఒకటే విషయం అడుగుతున్నా, బ్రో నీకు మ్యారేజ్ అయింది కదా, ఒక కొడుకు ఉన్నాడు కదా, నిన్ను నమ్ముకొని కొడుకు భవిష్యత్తు నీకు గుర్తుకు రాలేదా? అంటే ఒక అమ్మాయి కోసము, నీ సుఖం కోసము నువ్వు చావడానికైనా రెడీ అవుతావా? అంటే నువ్వు చచ్చిపోతే ఒక అమ్మాయి నిన్ను నమ్మి పెళ్లి చేసుకొని 7 అడుగులు వేసి నీతోని ఒక జీవితాన్ని తను సాక్రిఫైస్ చేసి వచ్చింది కదా. ఒక బాబు, అభం శుభం తెలియని అబ్బాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఒక చిన్న బాబు పుట్టిండు. ఆ బాబు జీవితం ఏం కావాలి? నువ్వు నీ సుఖం కోసము, ఒక అమ్మాయి కోసము సూసైడ్ వరకు వెళ్ళి అంత ఎడిక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముందని నేను అడుగుతున్నా. అండ్ వన్ మోర్ థింగ్, సో మాధురి వాళ్ళ మమ్మీకి ఈశ్వర్ వాళ్ళ వైఫ్ కాల్ చేస్తే వాళ్ళ మమ్మీ ఏమంటుందంట, నా కూతురు అంతే, అట్లనే చేస్తుంది, గతంలో కూడా అట్లనే చేసింది, ఇప్పుడు ఏంది అన్నట్టుగా మాట్లాడుతుందంట. సో అమ్మ నీకు చెప్తున్నా, ఒక కూతుర్ని ఎలా పెంచాలో తెలియదా? పిల్లల్ని ఎట్లా పెంచాలో తెలియదా? కనీసం రోడ్డు మీద వదిలేస్తారా ఎవరి జీవితమైన ఆగం చేయనికే? సో మాధురికి నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా, మాధురి నువ్వు ఒకవేళ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్వి, నువ్వు నీకు ఖచ్చితంగా ఒక ఫిజికల్ నీడ్ ఉంటే, నీకు ఒక బాయ్తో టైం స్పెండ్ చేయాలనిపిస్తే, అంతగానం నువ్వు దూలెక్కి కొట్టుకుంటే నేను ఒక విషయం అడుగుతున్నా మాధురి, నీకు 7 లక్ష ఫాలోవర్స్ ఉన్నారుగా ఇన్స్టాగ్రామ్లో, దాంట్లో ఎంతోమంది నీకు ప్రపోజల్ మెసేజెస్ పెడతారు కదా, నేను బాగా చూసుకుంటా, నేను ఈ జాబ్ చేస్తా, ఆ జాబ్ చేస్తా, నేను మ్యారేజ్ చేసుకుంటా అని. సో మ్యారేజ్ కానీ వాళ్ళకి నువ్వు రిప్లై ఇచ్చి వాళ్ళతో నీ ఆశలు తీర్చుకోవచ్చు కదా, నీ కోరికలు తీర్చుకోవచ్చు కదా. సో ఒక పెళ్ళైన అబ్బాయిని ఎందుకు టార్గెట్ చేసినావు నువ్వు? అండ్ ఇలాంటి అమ్మాయిల వల్లనే
పచ్చటి కాపురాల్లో నిప్పులు పోస్తున్నారు. ఒకటే చెప్తున్నా, వీళ్ళు ఏంటంటే బాగా అట్రాక్ట్ చేస్తారు, వాళ్ళకి పెళ్ళైన వాళ్ళకి బాగా అట్రాక్ట్ చేస్తారు. అది చేద్దాం, ఇది చేద్దాం, ఆడికోదాం, ఈడికోదాం, మందవుదాం, షికార్లకు వెళ్దాం, నైట్ అవుట్లకు వెళ్దాం అని చెప్పేసి. సో ఏ అబ్బాయి అయినా టెంప్ట్ అవ్వక తప్పదు. కొంతమందికి చెప్తున్నా నేను. అండ్ మాధురి విషయంలో వాళ్ళ వైఫ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఎంత బాధపడుతుందో తెలుసా. వాళ్ళ హస్బెండ్కి ఫస్ట్ కొట్టలేదు, తనకి కిందికి తీసుకెళ్ళి మీకు చూపిస్తాగండి. కొన్ని మేకప్ల వల్ల, కొన్ని ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్స్ వల్ల ఎంతమంది అబ్బాయిలు మోసపోతారో తెలుసా. మాధురి రాథోడ్ మేకప్ వేస్తే ఒకలా ఉంటుంది, మేకప్ లేకపోతే ఇంకోలా ఉంటుంది. ఫస్ట్ ఈ వీడియో లీక్ అయినప్పుడు చాలామంది క్వశ్చన్ ఏంటో తెలుసా, ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందే, ఈ అమ్మాయి మాధురి రాథోడ్లా ఉందే. మాధురి రాథోడ్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా చచ్చా ఈమె మాధురి రాథోడ్ కాదంటుంది. అంటే అక్క మేకప్ లేకుండా అంత అందంగా ఉందన్నమాట. చీకట్లో చూస్తేనే నిద్రలోకి వచ్చేలా ఉంది కళలో. సో ఇది చూడండి, ఆవిడ ఫేస్ అలా ఉంది ఇక్కడ, అసలు మామూలుగా లేదు. ఆల్రెడీ వాళ్ళ వైఫ్ వచ్చి ఫ్రస్ట్రేషన్ మొత్తం చేసింది, బద్దలు భాషంగాలు చేసింది మొత్తం. అన్నది ఒక సాంగ్ ఉంది కదా, ఇది ఉత్తా చేతులు ఉత్తా చేతులు, చాలా ఉత్తా చేతులతో ఇచ్చి పడేసింది అక్క. అయితే నువ్వు అసలు కరెక్ట్ చేసినావు అక్క, నిజంగా నువ్వు పోయి పట్టుకొని అయితే. అండ్ ఇంకో వీడియో ప్లే చేస్తా. ఈ వీడియోలో మాత్రం వాళ్ళ వైఫ్ మాటలు వింటే నాకైతే చాలా బాధ అనిపించింది నిజంగా. ఈ మాటలు చూస్తుంటే వాళ్ళ వైఫ్ ఇంత అమాయకురాలని ఎలా మోసం చేయాలనిపించింది సాయి బ్రో, నీకు నాకు అర్థం కావట్లేదు. కొంచెం ఫేమ్ రాగానే ఇక పిల్లల్ని పక్కన పెట్టేస్తావా అంటే ఏమంటుండంట, నీకు డివోర్స్ ఇచ్చేస్తా, నేను ఆమెతోనే పర్మనెంట్ అయిపోతాను, నేను ఆమెను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. అంటే అంత నీచానికి దిగజారిపోయిండు. అంటే ఆన్ స్క్రీన్ చూస్తేనేమో హీరో లైఫ్, ఆఫ్ స్క్రీన్ చూస్తేనేమో సైకో లైఫ్ అనేది. ఇక్కడ అక్క కొన్ని మాటలు మాట్లాడింది కిందికి తీసుకెళ్ళాక, చూడండి ఏం మాట్లాడిందంటే, ఇక్కడ పట్టుకొని అడుగుతుంది, నాన్న అమ్మాయితో నువ్వు నిజంగా తప్పు చేసావా, నువ్వు నాతో ఇలా ఉండేవాడివి కదా, అమ్మాయితో ఎలా మూవ్ అయినావు నువ్వు అని చెప్పేసి అట్లా బాధగా అడుగుతుంది. వీలైతే ఆ వీడియోని నేను ప్లే చేస్తా చూడండి. అండ్ దాని తర్వాత వచ్చేసి ఆ కెమెరా వీడియో ఎవరైతే తీస్తున్నారో అమ్మాయి, ఆమె వాళ్ళ హస్బెండ్కి కొంచెము రేజ్ అయి మాట్లాడుతుంటే ఆమె ఒకటే అంటుంది, నా హస్బెండ్ ఏమనకని. అంటే అంత మంచిగా చూసుకుంది ఆమె. ఇంకా షాక్లోనే ఉందన్నమాట. ఎంత షాక్లో ఉందంటే ఇంకా చెప్పలేము, అంత షాక్లో ఉంది పాపం ఆమె అక్క ఎవరైతే ఉన్నారో. అండ్ ఈవిడ వచ్చేసి సాయి ఈశ్వర్ వాళ్ళ వైఫ్ వచ్చేసి సూసైడ్ వరకు వెళ్ళిందంట ఈ విషయంలో సఫర్ అయ్యి, ఒక చిన్న బాబుని పెట్టుకొని. అండ్ నేను ఒకటే విషయం అడుగుతున్నా, పెళ్ళి అయిన వాళ్ళకి, మీకు పిల్లలు ఉంటే నాన్నలు అయితే సరిగ్గా పెంచలేరు, ఎందుకంటే వాళ్ళకి ప్రతిదీ కేరింగ్ తీసుకోవాలి. అమ్మ అంతా మంచిగా పిల్లల్ని అయితే ఎవరు పెంచరు. అట్లాంటి చిన్న బాబు ఉండంగా కూడా తను సూసైడ్ వరకు వెళ్ళిందంటే, అంటే అంత డిప్రెషన్లోకి వెళ్ళిందంటే తను ఏ రేంజ్లో బాధపడి ఉంటుంది పాపం, ఒక చిన్న బాబుని పెట్టుకొని. తర్వాత ఆగలేక తను నిద్ర మానుకొని వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి కాలేజీలో పడి తర్వాత అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్ళేసరికి భయ్యా వచ్చేసి ఒక సాంగ్ ఉంది కదా, రాత్రిలో జాము రాత్రిలో, హోటల్లో గట్టిగా అయింది కథ నిన్న నైట్. సో నిజంగా చెప్తున్నా, పెళ్ళి అయిన వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇట్లా పెళ్లి కాని అమ్మాయిలు ఎంతోమంది లైఫ్లోకి వచ్చి లైఫ్ నాశనం చేద్దామని చూస్తారు. కానీ ఒకటే చెప్తున్నా నేను, ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకునే వాళ్ళకి మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు. పెళ్ళి అయిన వాళ్ళు మనం సచ్చేదాకైనా వాళ్ళు మనకి తోడుంటారు. అండ్ వన్ మోర్ థింగ్, మనకు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరైతే ఉంటారో రేపటి నాడు మనకు మంచి అయినా చెడైనా, కాలు ఇరిగిపోయి నువ్వు మూలల పడ్డానికి అడ్డమైన రోగం వచ్చినా సరే సేవ చేసేది ఆమెనే. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే అందాన్ని చూసి, ఫిల్టర్ని చూసి, మేకప్ని చూసి ఇంట్లో ఉన్న పెళ్ళాన్ని వదిలేయాలని ఆలోచిస్తారో, ఇంట్లో ఉన్న పెళ్ళాన్ని టార్చర్ పెడుతున్నారో, వాళ్ళకి ఒకటే విషయం చెప్తున్నా నేను, మధ్యలో ఇలాంటి అందాలు వస్తుంటాయి పోతుంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ అబ్బా, ఇంట్లో మనకు వైఫ్ ఉంటే, తనకు పెళ్ళైతే పిల్లలు పుడతారు, వాళ్ళంతా మన సేవకే అంకితం అయిపోతారు, పొద్దున్న లేసే పనులు చేస్తారు. అండ్ వాళ్ళు ఏంటంటే ప్రెగ్నెంట్ అయిన టైంలో కొన్ని బాడీలో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతాయి, దానివల్ల కొంచెం లావ్ అవ్వడము, మెయింటెనెన్స్ చేయలేకపోవడం అట్లా ఉంటుంది. బయట వీళ్ళకేమవుతుంది, పెళ్ళిళ్ళు ఉండవు, పెటాకులు ఉండవు, పబ్బులో కూడా తలిగిండా, సాంగ్లో కూడా తలిగిండా, సినిమాలో కూడా తలిగిండా, బయట కూడా తలిగిండా, ఇన్స్టాగ్రామ్లో కూడా తలిగిండా, ఫేస్బుక్లో కూడా తలిగిండా, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తారు. అంటే అవతల దగ్గర డబ్బులు లాగి వీళ్ళందరినీ వీళ్ళు చూపించుకుంటారు. సో మనకు అందంగానే కనిపిస్తారు. ఒకటే చెప్తున్నా, పెళ్ళి అయిన వాళ్ళకి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి భయ్యా. ఇట్లాంటి అడ్డమైన దాంట్లో జోలికి వెళ్ళకండి, మీ లైఫ్ని నాశనం చేసుకోకండి, రోడ్ మీద తీసుకురాకండి. నాకు మాత్రం ఈ సిస్టర్ బాధ చూస్తుంటే మస్తు బాధ అనిపిస్తుంది. నాకు కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని మూమెంట్స్ గుర్తుకొస్తున్నాయి. సో ఇలాంటి అమాయకురాల్ని ఎలా మోసం చేయాల్సి వచ్చిందని చెప్పేసి. చలో ఓకే సాయి, నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉండి అలాంటి తప్పు నిర్ణయాలు తీసుకున్నావో తెలీదు, కానీ ఇప్పటికన్నా జర మంచిగా ఉండు. ఆల్రెడీ మీ వైఫ్ ఒకటే మాట చెప్తుంది వీడియోలల్లో, తను నాది తప్పు అయిపోయింది, నన్ను క్షమించు. ఆ అమ్మాయి నన్ను ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తుంది,
మెసేజ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తుంది. నేను ఇప్పటి నుంచి అలాంటి జోలికి వెళ్ళాను, బాగుంటానని చెప్పాడంట. మరి ఏముంటాడో ఎలా ఉంటాడో తెలీదు. ఇక ముందు ముందు మనమే చూడాలి. అండ్ ఈ పిల్లకి ఎంత సిగ్గు లేదు ఈ మాధురి రాథోడ్‌కి. ఒక పెళ్ళైన వ్యక్తికి ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తుందంట, మెసేజ్ పెడుతుందంట. వాళ్ళ వైఫ్ మెసేజ్ చెక్ చేసిందంట. నేను షో చేస్తుండే కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని అంటుంది. సో మాధురి, ఇలాంటి పచ్చటి కాపురము నీకు ఎలా చెడగొట్టాలనిపించింది నాకు అర్థం కావట్లేదు. సో ఒకసారి అమ్మాయికి లైవ్లో కాల్ చేయడానికి ప్రయత్నిద్దాం. అసలు అమ్మాయి ఏం మాట్లాడుతుందా, ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది ఆవిడ తరపు నుంచి ఒకసారి అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం మాధురితో మనము. సో మనం లైవ్లో వచ్చేసి ఒకసారి మాధురితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అసలు రెస్పాన్స్ ఏమి ఇస్తుంది, ఏం కథ. ఓకే, మాధురి రాథోడ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. చలో రైట్, ఫోన్ అయితే ఎత్తట్లేదు. సో పెళ్ళి అయిన వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరితో పడితే వాళ్ళతో రిలేషన్లోకి వెళ్ళి మీకు ఉన్న జీవితం నాశనం చేసుకోకండి. ఇంకోటి, సాయి ఈశ్వర్ బ్రో, నువ్వు నిజంగా అదృష్టవంతుడు. ఎందుకంటే అక్కకి ఈ విషయం 6 నెలల నుంచే తెలుసంట. అన్నీ నీకు గమనిస్తూ కరెక్ట్ సిచ్యువేషన్ కోసం వెయిట్ చేసింది. నిన్న దొరికిపోయినా ఒకవేళ అదే టైంలో ఆమె కత్తి తెచ్చి నేను పొడిచి పాడేస్తే ఏం చేస్తుంటేవి? ఇవాళ రేపు చూస్తూనే ఉన్నాం మనము సోషల్ మీడియాలో. కొంతమంది డ్రమ్ములో పెడుతురు, కొంతమంది కుక్కర్లో పెడుతురు, కొంతమంది గుట్టల మీదకి వెళ్ళి దొబ్బేస్తారు, కొంతమంది పాము గరిపిస్తారు, కొంతమంది ఆర్పికి ఎక్కించి చంపుతున్నారు. ఆమె అంత ప్రేమగా చూసుకుంటుంది. నిజంగా నీకు అదృష్టవంతుడివి నువ్వు, అలాంటి భార్య దొరకడం. నువ్వు ఆమె కాళ్ళు కడిగి నీళ్లు తాగినా తప్పు లేదు. ఎందుకంటే ఆమె వీడియోలో ఎంత మంచిగా సపోర్ట్ చేసి మాట్లాడింది నీకు. నా హస్బెండ్ అలాంటోడు కాదు, చాలా మంచోడు, ఆయనకు తాగుడు అలవాటు లేకుండా ఈ మధ్య తాగుతున్నాడంట. ఈ మేడం ఏమో పబ్బుల పోటీ తిరుగుతుంది కదా, సో తాగుడు అలవాటు ఉంది. నైట్ ఫుల్ బాటిల్ తీసుకొని భయ్యకు తాకిపించి మంచిగా ఎంజాయ్ చేసినట్టుంది. సో ఇది కథ అనమాట. సో దయచేసి ఒకటే చెప్తున్నా, ఎవరు కూడా ఇలాంటివి ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకోకండి. ఎప్పటికైనా మన జీవితం నాశనమయ్యే పనులే. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో పోతారు. సో పెళ్ళైన వాళ్ళు మీ పెళ్ళాలని జాగ్రత్తగా చూసుకోండి. పిల్లలు ఉంటే పిల్లల భవిష్యత్తుని ఆలోచించండి అంతే. సో ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్ తేజ.